సర్జరీ అవసరం పడినప్పుడు ఓపెన్ మెథడ్లో చేయించుకోవాలా, లాప్రోస్కోపీ మెథడ్లో చేయించుకోవాలా, ఎందులో పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఎందులో ఫాస్ట్గా ఉంటుందో మాట్లాడుకుందాం. ఓపెన్ మెథడ్లో అయితే పొట్ట మీద ఒక 10 to 15 సెంటీమీటర్స్ అంటే చిన్న స్కేల్ సైజులోనే కట్ చేసి సర్జరీ చేస్తాం. అదే లాప్రోస్కోపీ అయితే చిటికెలు వేణి దూరినంత సైజులోన చిన్న కట్స్ ఒక 3 చేసి సర్జరీ చేస్తాము. అయితే చాలామందికి వచ్చే డౌట్స్, లాప్రోస్కోపీలో ఇంత చిన్న హోల్స్ నుంచి ఏం కనిపిస్తుంది, సర్జరీ పూర్తిగా అవుతుందా లేదా అనేసి. లాప్రోస్కోపీలో ఒక హోల్లో కెమెరా పెట్టి మానిటర్లో చూస్తూ సర్జరీ చేస్తాము. నిజానికి లాప్రోస్కోపీలో ఓపెన్ సర్జరీలో కంటే కూడా అవయవాలన్నీ బాగా కనిపిస్తాయి. ఆపరేషన్ ఓపెన్ సర్జరీలో ఎంత బాగా అవుతుందో లాప్రోస్కోపీలో కూడా అంతే బాగా అవుతుంది. రిమూవ్ చేసిన కాయల్ని ఎండో బ్యాగ్లో పెట్టి చిన్న చిన్న పీసెస్ కింద చేసి తీయటం కానీ, నార్మల్ డెలివరీలో లాగా కింద నుంచి తీయటం కానీ చేస్తాం. లాప్రోస్కోపీలో పెయిన్ తక్కువ ఉంటుంది, కుట్లు తొందరగా మానుతాయి, డిశ్చార్జ్ తొందరగా ఉంటుంది అండ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఒక్క లైన్లో చెప్పాలంటే లాప్రోస్కోపీ అనేది స్మార్ట్ అండ్ సేఫ్ చాయిస్. ఇది మినిమల్లీ ఇన్వేజివ్ విత్ మ్యాక్సిమం బెనిఫిట్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాప్రోస్కోపీలో చిన్న హోల్స్ ద్వారా బేబీని తీయలేము కదా, సో సిజేరియన్ డెలివరీ అనేది ఎప్పుడు ఓపెన్ మెథడ్లోనే ఉంటుంది.